సంచలనం రేపిన 1996 శిరోముండనం కేసులో విశాఖ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ మండపేట ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులు సహా 6 నిందితులకు న్యాయస్థానం 18 నెలల జైలు శిక్షతో పాటు 2,50,000 జరిమానా విధించింది. ఈ మేరకు న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు. 1996 డిసెంబర్ 29న ప్రస్తుతం కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెంలో ఈ ఘటన జరిగింది. 5 దళితులను హింసించి 2కి శిరోముండనం వేశారు. 28 ఏళ్ల పాటు ఈ కేసు విచారణ కొనసాగగా 148 సార్లు వాయిదా పడింది. తోట త్రిమూర్తులు మరో 5 దోషులుగా తేల్చిన కోర్టు వారికి జైలు శిక్ష, జరిమానా విధించింది. న్యాయస్థానం తీర్పుపై దళిత ప్రజా సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. మీడియా మిత్రులకి అదే విధంగా పత్రికా విలేకరులకి ముందుగా మరి జైభీం తెలియజేస్తూ విప్లవం తెలియజేస్తూ మిత్రులారా, దాదాపు ఈ శిరోముండనం కేసులో 1996 నుంచి ఇప్పటి వరకు అనేక పోరాటాలు ఫలితంగా ఈరోజు ఏదైతే ఒక దళిత ఐక్య పోరాట వేదిక నాయకత్వంలో మేము పోరాటం చేసాం. ఈ యొక్క పోరాటంలో అనేక సంఘాలు ఈ ఉద్యమానికి మరి సపోర్ట్గా వచ్చినాయి. కొన్ని సంఘాలని మరి తోట త్రిమూర్తులు అతని అనుచరులు మరి భయపెట్టి బలవంతంగా లొంగ తీసుకుని డబ్బులు ఎరచూపి కొన్ని ప్రజా సంఘాలని ఆయన మరి లోపరుచుకోవడం జరిగింది. కొన్ని సంఘాలని భయపెట్టాడు. అయినప్పటికీ భయపడకుండా వాళ్ళ అన్నగారు అబ్బాయిలు అల్లీలు కలిపి కొట్టారు. అందుకబట్టి ఇలాగా వాడు మీ పేరు చెప్పడం జరిగింది అని మా నాన్నగారు, మా అమ్మగారు, మా ఈదిలో వాళ్ళు, మా పేటలో వాళ్ళు అందరు కలిసి చెప్పి వాడు మీరు నన్ను పారిపోమని చెప్పారండి. అసలుగానే పారిపోవాల్సిన అవసరం అంతా నేనేం తప్పు చేయలేదు కదా, నాకేంటి సంబంధం, ఆ తంబాలు నేనేం పడగొట్టానండి, దాని మీద ఎమ్మెల్యే గారి కేసు కూడా పెట్టారు కదా, అది ఎలా జరుగుతుంది, ఇప్పుడు నేను పారిపోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేనేం పారిపోలేదండి. పారిపోతే వాళ్ళ అన్నయ్య గారు ఇంటి దగ్గర మా పంచాయతీ పెట్టారు. నన్ను, మా నాన్నగారు, మా పెద్దలందరూ కలిపి నన్ను అక్కడ తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్ళిన తర్వాత ఎరా తంబాలు నువ్వు పడగొట్టావంట కదా, నీ పేరు చెప్పాడు, కనికెళ్ళి గణపతి అని చెప్పాడండి. తీర్పులో బట్టి మాకు న్యాయం జరిగిందని మేము చాలా 28 సంవత్సరాల మా యొక్క బాధకే ఇవాళతో తెరపడిందండి. ఈ విషయంలో మాకు సంచలనం సృష్టించినటువంటి ఎస్సీ ఎస్టీ యాక్ట్ దేశంలో వచ్చిన తర్వాత 3వ ఇన్సిడెంట్. మొదటిది కారం చేడు, తర్వాతది చుండూరు జరిగిన కొద్ది కాలంలోనే వెంకటాయపాలెం శిరోముండనం కేసు. ఈ శిరోముండనం కేసు 1996 డిసెంబర్ 29వ తేదీన అప్పటి ఎమ్మెల్యే, ఇప్పటి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు గారు వారి అన్నదమ్ములు కలిసి 5 దళిత యువకులని చేయని నేరాన్ని ఆరోపించి 2 జైల్లో పెట్టి 2 శిరోముండనం చేసి మరొకరిని తదుపరి పట్టుకుని కొట్టినటువంటి సంఘటన 28 సంవత్సరాల పాటు న్యాయ పోరాటం అనంతరం ఈరోజు విశాఖపట్నం